ఒకసారి ఈ టెలికమ్యూనికేషన్స్ బిల్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫీచర్స్ చూద్దాం. ఎవరైనా సరే ఇంకొకళ్ళ గవర్నమెంట్ ఐడి వాడి ఒక కొత్త సిమ్ కనుక పొందితే వాళ్ళకి కఠినమైన శిక్ష, దాదాపు 3 years పనిష్మెంట్ ఉంటుంది. పెనాల్టీ 50 లక్షల దాకా ఉంటుంది. 2 కూడా కలిపి ఉండొచ్చు అనమాట. దాంతోపాటు ఒకటే ఆధార్ కార్డు పైన 9 సిమ్లు కలిగి ఉంటే, అంటే 9 సిమ్ముల కన్నా ఎక్కువ కలిగి ఉంటే, సిమ్ కార్డ్స్ కనుక తీసుకుంటే అక్కడ కూడా పనిష్మెంట్ సెవియర్గానే ఉంది. అంటే ఎక్కువ సిమ్స్ పెట్టేసి చాలా ఇల్లీగల్ లావాదేవీలు చేయకుండా ఇది ఆపుతుందన్నమాట. దాంతోపాటు ఏదైనా మొబైల్ సర్వీసెస్ కంపెనీ కనుక ఆథరైజేషన్ పొందకుండా సర్వీసెస్ అందించిన, ఇల్లీగల్గా ఆథరైజేషన్ పొందిన, అంటే మొబైల్ సర్వీసెస్ ఇచ్చే ఏ కంపెనీ అయినా సరే ఇల్లీగల్గా ఆథరైజేషన్ పొందితే ఆ కంపెనీకి కూడా కఠినమైన శిక్ష ఉంటుంది అనమాట. తర్వాత ఇంటర్నేషనల్ కాల్స్ సంబంధించి కూడా కస్టమ్స్ ఇన్బాక్స్ త్రూ గవర్నమెంట్ రూట్ కాకుండా కస్టమ్స్ ఇన్బాక్స్ దాటేసి వెళ్ళినా, దానికి సంబంధించి ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేసినా, ఇంటర్నేషనల్ కాల్స్లో ఏదైనా బ్లాక్మెయిల్ కానీ దొంగ కాల్స్ కానీ ఏ వచ్చినా సరే గవర్నమెంట్ దాన్ని స్ట్రిక్ట్గా చూసుకుంటుంది.